ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. సీతా, ఏంటండి? అయ్యో ఏంటండి మీరు? ఆపండి, కళ్ళు తిరుగుతున్నాయి. ప్లీజ్ అండి. అబ్బా, ఏమైందండి మీకు? అలా తిప్పుతున్నారేంటి? కళ్ళు తిరుగుతున్నాయంటే మీరు వినరేంటి? సీతా, ఇప్పుడు నేను చెప్పే గుడ్ న్యూస్ వింటే ఇంకోసారి కళ్ళు తిరుగుతాయి. ఏంటండి అది? నాకు ఉద్యోగం వచ్చింది. అవునా? జీతం ఎంతో తెలుసా? 75,000. స్వామి, ఇదిగో నీకు స్వీట్ తీసుకొచ్చాను, తీసుకో. హలో హలో రామ్ గారు, చెప్పండి సార్. అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏమైంది సార్? అది మీకు జాబ్ ఇవ్వలేకపోతున్నాం రామ్ గారు. సారీ అండి. ఎందుకు సార్? ఎందుకు అలా అంటున్నారు? ఎందుకు ఏంటి అని అడగండి సార్, నేను చెప్పలేను. మీకు జాబ్ ఆశ చూపించి ఇవ్వలేకపోయినందుకు నన్ను క్షమించండి. ఉంటాను సార్. ఏమైందండి? సీత, నా జాబ్ పోయింది సీత. అదేంటండి, ఉద్యోగంలో మీరింకా చేరనలేదు, అప్పుడే ఎలా పోయింది? దానికి కారణం నేనే. ఏంటి అలా చూస్తున్నారు? నువ్వు జాబ్ అడిగి వెళ్ళగానే నేను ఆఫీస్కి ఫోన్ చేశాను. నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే నేను రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి కాంట్రాక్ట్ హోస్టింగ్ లెటర్ పంపిస్తానని చెప్పాను. ఓ, స్వీట్ తెచ్చావా? చాలా బాగుంది. నీకు జాబ్ వచ్చినందుకు తినే టేస్ట్ కంటే నీ జాబ్ పీకేసినందుకు తింటుండే ఈ స్వీట్ టేస్ట్ ఇంకో రెట్టింపు అయింది. చూడు, నీకెక్కడా జాబ్ రాదు. నువ్వెంత దూరం వెళ్ళినా అంత దూరం నేను వెంటాడుతూనే ఉంటాను. నీకు బ్రతకడానికి ఏ ఆధారం లేకుండా చేస్తాను. చివరికి నువ్వు అడుక్కు తినేలా చేస్తాను. నిన్ను సీత, ఆగు, తొందరపడకు. అది కాదండి, మీ గురించి ఎలా మాట్లాడుతుందో చూడండి. ఛీ, అసలు ఇలాంటి వాళ్ళని. సీత, వ్యక్తిత్వం లేని మనుషులకి మనం ఎప్పుడూ దూరంగానే ఉండాలి. బురద మీద రాయి వెయ్యాలి అనుకోకూడదు. కొందరు మనుషులు కూడా అంతే సీత. ఇదిగో ఇదే, ఈ పొగరే నాకు నచ్చనిది. నీ జీవితం నాశనం అయిపోతున్నా నీలో ఇంకా పొగరు తగ్గలేదు. ఇంకా దింపుతాను. నువ్వెలా సర్వైవల్ అవుతావో అది చూస్తాను. నీ కళ్ళల్లో పొగరు చల్లారిపోయి కన్నీళ్లతో నా ముందు నిలబడేలా చేస్తాను. నవ్వుతున్నావా? నవ్వు. ఇదే నీకు ఆఖరి నవ్వు. ఆ తర్వాత నీకు నవ్వే ఛాన్స్ ఉండదు. నా గుండెల్లో మంట పెట్టావు. ప్రేమించిన నన్ను మోసం చేశావు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నన్ను కాదని ఈ సీతని పెళ్లి చేసుకుని నన్ను దారుణంగా మోసం చేశావు.
నిన్ను ఊరికే వదిలేస్తాననుకున్నావా? నరకం నరకం అంటే ఏంటో చూపిస్తాను.